హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే మామూలుగా ట్రెండింగ్లో సీతారామ ఫొటోస్ ఉన్నాయి కదండి, ఇన్స్టాగ్రామ్లో ఇవే కదా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇవైతే నేను ఎలా చేశాననేది ఈ వీడియో తీశాను. ఈ వీడియో అయితే నేను చాలా సింపుల్గా ఉంటుంది, మీరు కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాక పిక్సెల్ యాప్ అనేది ఒకటి ఉంటుందండి, ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రింటెడ్ యాప్. ఇప్పుడు ఇది చూడండి, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా డౌన్లోడ్ అయినాక ఓపెన్ చేయాలి. అక్కడ వచ్చి జీమెయిల్ ఐడి, మీకు ఏ ఐడి అయితే మీరు పెట్టుకున్నారో ఆ ఐడి అయితే పెట్టాలి. ఆ ఐడి పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకొని తర్వాత చూడండి, ఈ విధంగా ఫోటోని ఫస్ట్ మనము ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇప్పుడు నేను చూపించిన విధంగా డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదండి, అది డౌన్లోడ్ చేసుకొని ఫుల్ బ్యాక్ వచ్చేసి గ్యాలరీలోకి వెళ్ళి మీరు మీకు అది సేవ్ అయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సేవ్ అయిపోయింది. ఇంకా సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోవాలండి. క్రోమ్ ఓపెన్ చేసుకొని చూడండి, ఈ ఫోటోని నేను తీసుకున్నాను. క్రోమ్ ఓపెన్ చేసుకొని ఆడ రీమేకర్ ఏఐ అని కొట్టాలి. రీమేకర్ ఏఐ అని కొట్టిన తర్వాత మీకు ఒకటి వస్తుందండి. మన వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నాం సేమ్ అలాగే చేయాలి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూడండి మ్యూటిల్ టిప్ అది ఉంది కదండి, ఫేస్ షేపు, అది ప్రెస్ చేసుకున్నాను. అది ప్రెస్ చేసి అక్కడ నేను ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నానో అది నేను ఆ ఇమేజ్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలండి మనము. చూడండి, ఇప్పుడు నేను ఎట్లా చూపిస్తున్నా సేమ్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా 2 వస్తాయండి. ఇలా 2 వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ ఫేస్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ లేడీ ఫేస్ వచ్చినా తీసుకోవాలి, లేదు జెంట్ ఫేస్ అయినా తీసుకోవాలండి. లేదు మేము 4 ఉండేది తీసుకున్నామంటే 4 ఉండేదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది నేను చెప్పాను కదండి, మ్యూటిలిటీలో మాత్రమే తీసుకోవాలి. ఇంకోటి సింగిల్గా ఎలా చేసుకోవాలో, ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇంకా మన ఫొటోస్ ఏవి బాగున్నాయో మొత్తం సెలెక్ట్ చేసి మనం తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ నాది, తర్వాత మా హస్బెండ్ది, ఇట్లా సెలెక్ట్ చేసుకొని సేఫ్ అయితే ఒత్తేయాలి. సేఫ్ ఒత్తేసిన తర్వాత అది ఇంకా తిరుగుతూ ఉండండి. ఇది మాత్రం కొంచెం లేట్గా అవుతుంది. ఇలా అయిన తర్వాత డౌన్లోడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మా ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఫుల్ బ్యాక్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫోటో డౌన్లోడ్ చేశాను కదండి, అది చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఫోటో వచ్చేసింది. ఇప్పుడు మనకెంతో ఈజీగా మనం చేసుకోవచ్చు. సీతారామ ఫొటోస్ ఎడిట్లో మనం ఎలా చూపించామో సేమ్ అలాగే అలాగే చేసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే ఇంకా సింగిల్గా అన్నాను కదా ఫేస్ సేఫ్, అది వచ్చి సింగిల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ ఇస్తుంది కదా, అది ప్రెస్ చేసుకోవాలి. సింగిల్గా అయితేనే. అలా చేసిన తర్వాత మనకి ఏ ఫోటో అయితే బాగుంటుందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నేను ఫోటో అయితే సెలెక్ట్ చేసేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసేసాను. అస్సలు చెప్పాలంటే చాలా సింపుల్గా ఉంది, చాలా బాగా కూడా వచ్చిందండి. చూడండి, ఎంతో బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. చూడండి, నేను పెట్టుకున్న ఇమేజెస్ అయితే ఇది వచ్చి నేను తీసిన ఇమేజెస్. ఇది కూడా ఎంతో బాగున్నాయి కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.